अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం శవ వస్త్రధారణ. ఒక వ్యక్తి సజీవంగా ఉన్నప్పుడు ఎవరైతే అతని పోషణ బాధ్యతలు వహిస్తారో మరణం తర్వాత కూడా వారే ఆ మృతుని వస్త్రధారణ బాధ్యత వహించాలి. శవ వస్త్రధారణకై పరిశుభ్రమైన మంచి వస్త్రాలు ఉపయోగించాలి. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఎవరైతే తన ముస్లిం సోదరుని బాధ్యత వహిస్తాడో అతను ఇతని శవ వస్త్రధారణకై మంచి వస్త్రాలను ఉపయోగించాలి. దీన్ని ఇబ్ను మాజా, తిర్మిజీ పేర్కొన్నారు. మృతదేహం పురుషుడైతే 3 వస్త్రాలు ఉపయోగించాలి. శవ వస్త్రధారణకై తెల్లని వస్త్రాలు ఉపయోగించడం మంచిది. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మృతదేహానికి 3 తెల్లని వస్త్రాలు చుట్టబడ్డాయి. అవి యమన్ దేశంలోని సహూల్ ప్రాంతానికి చెందిన దూదితో అల్లబడినవి. కానీ ఆయన శవ వస్త్రాల్లో ఆయన ఖమీస్ మరియు తలపాగా లేవు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. ఎవరైనా అనాథస్థాన్ని శవ వస్త్రం కల్పిస్తే వారికి అల్లాహ్ పరిణామం రోజున సింధూస్ వస్త్రాలు తొలగిస్తాడు. అబూ ఉమామా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, ఎవరైతే మృతుని స్నానం చేయించినప్పుడు మృతునిలో ఏదైనా లోపాన్ని చూసి బయట పెట్టకుండా దాచితే అల్లాహ్ కూడా స్నానం చేయించే వ్యక్తి పాపాలను దాస్తాడు. ఇంకా ఎవరైనా ఒక ముస్లిం మృతుని శవ వస్త్రాలను కల్పిస్తాడో అలాంటి వారికి తీర్పు ఉన్నాడు అల్లాహ్ సుందుస్ వస్త్రాలు ధరింపజేస్తాడు. తబరానీ, అల్బానీ గారి అస్సహీహ్. మృతదేహం స్త్రీదైతే 5 వస్త్రాలు ఉపయోగించాలి. హసన్ బస్రీ ఇలా తెలిపారు, స్త్రీ మృతదేహానికి చుట్టూ 5వ వస్త్రం లోపలి భాగాన పై వస్త్రాల కింద నడుము నుండి మోకాళ్ళ వరకు చుట్టబడుతుంది. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. అల్లాహ్ మార్గంలో వీర మరణం పొందిన వారికి స్నానం చేయించడం అవసరం లేదు, వేరే వస్త్రాలు తొలగించడం అవసరం లేదు. అదే స్థితిలో అవే దుస్తుల్లో వారిని ఖననం చేయాలి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ఉహద్ యుద్ధంలో వీరమరణం పొందిన వారికి స్నానం చేయించలేదు, శవ వస్త్రాలు కట్టలేదు. రక్తసిక్తమైన వస్త్రాల్లోనే వారిని ఖననం చేయడం జరిగింది. వారి నమాజే జనాజా కూడా చేయలేదు. అబూ దావూద్. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, ఎవరైతే అల్లాహ్ మార్గంలో గాయపడతారో అల్లాహ్ మార్గంలో గాయపడే వారెవరో అల్లాహకు బాగా తెలుసు. అంతిమ దినాన్ని కూడా వారి గాయాల నుండి రక్తం కారుతుండగా వారు వస్తారు. దాని రంగు రక్తపు రంగు వలె, దాని సువాసన కస్తూరి సువాసన వలె ఉంటుంది. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. శవాలు ఎక్కువగా వస్త్రాలు తక్కువగా ఉంటే ఒకే వస్త్రాన్ని 2 లేదా ఇంకా ఎక్కువ మందికి చుట్టవచ్చు. 162వ అంశంలో పేర్కొన్న హదీస్ చూడగలరు. హజ్ యాత్రికులు చనిపోతే వారు ధరించి ఉన్న ప్రత్యేక ఎహ్రాం దుస్తుల్లోనే వారిని ఖననం చేయాలి. హజ్ యాత్రికులు మరియు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందిన వారు వీరు తప్ప ఇతర మృతులకు స్నానం చేయించి వస్త్రధారణ చేయించిన తర్వాత సువాసన పూయవచ్చు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, హాజీ ధరించి ఉండే 2 ప్రత్యేక దుస్తుల్లోనే అతనికి స్నానం చేయించండి. అతనికి రేగాకులు నీటితో స్నానం చేయించండి.
అతని ప్రత్యేక దుస్తులే అతనికి ధరింపజేసి అతనికి సువాసన పూయవద్దు, అతని తలపై వస్త్రం కప్పవద్దు. అతను తన నమాజ్ దుస్తుల్లోనే, తన హజ్ దుస్తుల్లోనే అంతిమ దినాన తిరిగి సజీవుడవుతాడు. దీన్ని నసాయి, హసన్ అని బుఖారీ పేర్కొన్నారు. ఏ ప్రవక్త, వలి లేదా మహాపురుషుని దుస్తుల శవవస్త్రం చేసి ధరింపజేసిన ఆ వ్యక్తి అల్లాహ్ శిక్ష నుండి రక్షింపబడడు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. అబ్దుల్లా గారి తండ్రి అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ చనిపోయినప్పుడు అబ్దుల్లా ప్రవక్త గారి ముందు వచ్చి, మీ ఖమీస్ నాకు ప్రసాదించండి, దీనికి శవవస్త్రం చేసి నా తండ్రికి ధరింపజేసిన చేయుము, మరియు మరణించిన నా తండ్రి అల్లా దుఆ చేయుము, మరియు అతని నమాజ్ కూడా ఆచరించుము. ప్రవక్త గారు తన ఖమీసు అబ్దుల్లా గారికి ఇచ్చి ఇలా పలికారు, శవవస్త్రం తయారు చేసి నన్ను చూపెట్టుము. ఇట్లు ప్రవక్త గారు అబ్దుల్లా గారి యొక్క నమాజ్ జనాజా ఆచరించడానికి సిద్ధమైనప్పుడు ఉమర్ గారు ఇలా ప్రసంగించారు, ఓ ప్రవక్త, మునాఫికుల నమాజ్ జనాజా ఆచరించటం అల్లాహ్ నిషేధించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా బోధించారు, నాకు 2 మాటల అధికారం వసంగబడింది. నేను వీరి కొరకు దుఆ చేయవచ్చును లేదా చేయకపోవచ్చును. కాబట్టి ప్రవక్త గారు అబ్దుల్లా బిన్ ఉబై యొక్క నమాజ్ జనాజా ఆచరించారు. అప్పుడు అల్లాహ్ ఇలా ఆదేశించాడు, ఎప్పుడు ఏ మునాఫిక్ మరణించినా అతని నమాజ్ జనాజా ఆచరించరాదు, మరియు అతని సమాధి దగ్గర నిలిచి పాప క్షమాపణ కోరకు దువా కూడా చేయరాదు. ఈ ఆదేశం తర్వాత ప్రవక్త గారు మునాఫికుల నమాజ్ జనాజా ఆచరించడం మానేశారు. దీన్ని తిర్మిజీ సహీ పేర్కొన్నారు. శవ వస్త్రాల ఖర్చు, సమాధి తవ్వటానికి అయ్యే ఖర్చు మృతుని సొమ్ము నుండి చెల్లించవచ్చును. ఆ తర్వాత అతని అప్పుంటే అది తీర్చాలి. తర్వాత మరణ శాసనం వీలునామా పూర్తి చేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా తెలిపారు, మృతుని సొమ్ము నుండి 3 శవ వస్త్రాల ఏర్పాటు చేయాలి, తర్వాత అప్పు తీర్చాలి, తర్వాత మరణ శాసనం పూర్తి చేయాలి. సుఫియాన్ ఇలా తెలిపారు, సమాధి తవ్వే ఖర్చు, స్నానం చేయించే ఖర్చు, కఫన్ అనగా శవ వస్త్రాల ఖర్చు ఈ క్రిందికే వస్తాయి. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. మిత్రులరా, ఆ తర్వాత శవ వస్త్రధారణ విభాగంలో ప్రవక్త గారి సదాచారాలతో, ఆయన అనుచరుల సదాచారాలతో సంబంధం లేని కొన్ని తప్పుడు కార్యాలు ఇవి. శవంపై లేదా శవం నుదుటిపై లేదా శవ వస్త్రంపై బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, కలిమా, అహద్నామా, క్షమాపణ ప్రార్థన వంటిది ఖురాన్ వాక్యం లేదా ప్రవక్త గారి పేరు, ఆయన కుటుంబీకుల పేర్లు వ్రాయటం. ఏదైనా వస్త్రం లేదా కాగితంపై బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, కలిమా, అహద్నామా, ఖురాన్ వాక్యం, ప్రవక్త గారి పేరు లేదా ప్రవక్త గారి కుటుంబీకుల పేర్లు రాసి ఆ వస్త్రాన్ని లేదా కాగితాన్ని మృతుని గుండెపై ఉంచటం. శవ వస్త్రాన్ని జంజం నీటితో తడపడం, సజ్జనులు వాడిన దుస్తులను ప్రత్యేకించి శవ వస్త్రాలుగా వాడటం, పైన పేర్కొన్న పనులు చేసే మృతుని శిక్ష తగ్గుతుందని విశ్వసించడం, చిన్నపిల్లలకు శవ వస్త్రాలు కాక కొత్త దుస్తులు ధరింపజేసి ఖననం చేయటం, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చనిపోతే వారికి శవ వస్త్రాలు బదులు పెళ్లి దుస్తులు మరియు పువ్వుల మాలలు ధరింపజేసి ఖననం చేయటం. ఇవన్నీ ఇస్లాంతో సంబంధం లేని పనులు, బిదాతులు. వీటికి ప్రతి ముస్లిం దూరంగా ఉండాలి. అల్లాహు తాలా మనందరికీ ఖురాన్ హదీసుల ప్రకారం ఆచరిస్తూ జీవించే, ఇంకా ఖురాన్ హదీసుల జ్ఞానం అంటే ధార్మిక విద్యను ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.